నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఈ మండే ఎండల్లో ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే చాలా విసుగైపోతుంది కదా. అందుకోసం ఎక్కువ శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా చికెన్ ఫ్రై చేసేసుకుందాము. ఇక్కడ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి తీసుకున్నాను. అందులో 4 దాల్చిన చెక్కలు ముక్కలు చేసేసుకున్నాము, 6 లవంగాలు, 3 యాలకులను చీల్ చేసుకున్నాము, 6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాము, సరిపడా సాల్ట్ వేసుకున్నాము, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అనేది మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత కారాన్ని నేను 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం అనేది మీరు కారం కొంచెం తక్కువ తినే పని అయితే ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా. మీరు కావాలంటే ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ధనియాల పొడి యాడ్ చేయడం లేదు. 1 స్పూన్ కసూరి మేతి, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. కేజీ చికెన్కి నేను ఇక్కడ 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి యాడ్ చేశాను, కొత్తిమీర. ఇప్పుడు నేను ఈ ప్యాన్లోనే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. దానిలోకి 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏమైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామో అన్నీ ఆ ప్యాన్లో వేసేసుకొని ఒక 4-5 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మీకు ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. కేజీ చికెన్కి ఒక నిమ్మకాయ రసం సరిపోతుంది. మనం వేసిన మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట నుంచి 45 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్ మాకి ఈ మసాలాలని చక్కగా పట్టేస్తాయి. ఆ తర్వాత గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని ఒకవైపు ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చికెన్ ముక్కల్ని ఇలా తిప్పేసుకోవాలి పక్కకి. చూడండి, అప్పటికి ఒక 3 to 4 మినిట్స్కే చికెన్ చక్కగా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇలా అన్ని ముక్కల్ని నేను తిప్పేసుకుంటున్నాను. కొంచెం చిన్న ముక్కలు అయితే తిప్పుకోవడం కొంచెం టైం పడుతుంది, ఇక నాకు పెద్ద ముక్కలు కాబట్టి ఈజీగా అయిపోయింది. చూడండి, చక్కగా అన్ని ముక్కలు రెండో వైపు కూడా ఒక 4-5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత చక్కగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్ మనకు బాగా గ్రేవీ అనేది చక్కగా ఉడికిపోతుంది, ముక్కలు కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇది ఒక 10 మినిట్స్, అంటే మూత పెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉంచండి, మనకు చక్కగా గ్రేవీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి చక్కగా అంతా కలిపేసుకున్నాం అనుకోండి, చూడండి మనకు మంచిగా చికెన్ రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదండి, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్కి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇలా మూత తీసిన తర్వాత మళ్ళీ అంతా చక్కగా ఒకసారి కలిపేసుకొని ఒక ఇంపార్టెంట్ అతిథి కొత్తిమీర కారుని యాడ్ చేసుకోవడమేను. అంతే అండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ మండే ఎండల్లో ఇలా తక్కువ టైంలో చికెన్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తినడానికి టేస్టీగా ఉంటుంది, మనకు ఎక్కువ శ్రమ అనిపించదు. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ నెల్లూరు రుచులు అభిరుచులు. ఈ చికెన్ ఫ్రై మీ టైం సేవ్ చేయడమే కాదు, మీ శ్రమను కూడా తగ్గిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.